ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వారం రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఎగువన కురుస్తున్న వానతో కందకుర్తి త్రివేణి సంగమం దగ్గర గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. అంతర్రాష్ట్ర బ్రిడ్జిపై నుంచి గోదావరి ప్రవహిస్తోంది. దీంతో తెలంగాణ మహారాష్ట్ర మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కందకుర్తి దగ్గర వందలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. ఇదే విషయంపై మరిన్ని వివరాలు రజనీకాంత్ అందిస్తారు. మహారాష్ట్ర సరిహద్దులో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ప్రస్తుతం మనం తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులోని కందకుర్తి వద్ద ఉన్నాము. కందకుర్తి ఇది త్రివేణి సంగమంగా పిలువబడుతుంది. మనం చూస్తున్నటువంటి విజువల్స్లో గోదావరి ఉగ్రరూపాన్ని మనం విజువల్స్లో చూస్తున్నాము. పైన ఇక్కడ 3 నదులు కలుస్తాయి. గోదావరికి ఉపనదులైనటువంటి మంజీరా, హరిద్రా నదులు గోదావరిని ఇక్కడే కలుస్తాయి. ఇటువైపు నుంచి 3 వైపుల నుంచి 3 నదులు వస్తున్నాయి. మనకు విజువల్స్లో చూడొచ్చు. రైట్ కుడివైపు మన కెమెరాకి కుడివైపు చూస్తే అటు నుంచి గోదావరి నది వస్తుంది. ఈ మధ్యలోంచి మంజీరా నది వస్తుంది. ఇటువైపు నుంచి హరిద్రా నది వస్తుంది. సో ఈ 3 కూడా ఇక్కడ కలుస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నది మొట్టమొదట అడుగుపెట్టేటువంటి ఒక పవిత్ర స్థలము, ప్రముఖ స్థలంగానే కందకుర్తికి పేరుంది. ఇది త్రివేణి సంగమంగా పిలువబడుతుంది. 3 నదులు కలుస్తాయి. ఇక్కడ నుంచి గోదావరి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలని దాటుతూ ధవళేశ్వరం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. సో ఇక్కడ మొదలైనటువంటి గోదావరి వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ ధవళేశ్వరం వరకు కూడా ఈ గోదావరి అంతా ప్రవాహం కొనసాగుతుంది. ఈ క్రమంలో ప్రస్తుతం గోదావరి నది ఉగ్రరూపాన్ని దాల్చింది. ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని గోదావరి క్యాచ్మెంట్ ఏరియాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి, భారీ వర్షాలు పడుతున్నాయి. దాంతోపాటు మహారాష్ట్రలోనూ వర్షాలు పడుతున్నాయి. అటుపక్కన తెలంగాణ కర్ణాటక సరిహద్దులోను అంటే మంజైరా పరివాహక ప్రాంతంలోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో ఒక్కసారిగా గోదావరి నది ఉగ్రరూపాన్ని దాల్చింది. మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం ఉన్నటువంటి బ్రిడ్జ్ ఏదైతుందో ఇది అంతర్రాష్ట్ర రహదారి బ్రిడ్జ్ పైన ఉన్నాము. గత 4 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు గోదావరి పొంగి పొర్లుతుంది. ఈ యొక్క బ్రిడ్జ్ పైనుంచి కూడా గోదావరి ప్రవాహం కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితం వరకు కూడా ఈ బ్రిడ్జ్ పైనుంచి అంతర్రాష్ట్ర రహదారి పైన నిర్మించినటువంటి ఈ బ్రిడ్జ్ పైనుంచి గోదావరి పరవలు దొక్కుతూ కిందికి వెళ్ళినటువంటి పరిస్థితి. కొద్దిసేపటి క్రితం నుంచి కొంత ఫ్లో తగ్గింది. కానీ గత 4 రోజులుగా విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాలకైతే గోదావరి ఉగ్రరూపాన్ని దాల్చిందని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి గోదావరి కింది వైపు మనం ఇటువైపు విజువల్స్ చూస్తే ఇందాక అటువైపు విజువల్స్లో మనము 3 నదుల సంగమాన్ని చూసాము. ఇప్పుడు ఉన్నటువంటి కుడి పక్కన చూస్తే మనకు కనిపిస్తున్నటువంటి గోదావరి అంతా కూడా ఈ కందకుర్తి క్షేత్రాన్ని దాటుతూ కింద ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు ఈ నీరంతా కూడా వెళ్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. సో గోదావరి ఉగ్రరూపాన్ని దాల్చింది కాబట్టి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు పెద్ద మొత్తంలో ఇన్ఫ్లో వస్తుంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1,50,000 క్యూసెక్ల 2,50,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ప్రస్తుతం ప్రాజెక్టులోకి వస్తుంది. అంటే ఎగువ ప్రాంతంతో పాటు గోదావరి క్యాచ్మెంట్ ఏరియా అట్లాగే మంజీరా పరివాహక ప్రాంతంలో పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్నాయి, భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో గోదావరికి పెద్ద ఎత్తున వరద నీరు వస్తుంది. ఇదంతా కూడా ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు వెళ్తుంది. ప్రస్తుతం 2.5 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో ఇక్కడ నుంచి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు వెళ్తుంది. దీంతో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో 41 గేట్లను ఎత్తి 1,75,000 క్యూసెక్ల నీటిని కిందికి వదులుతున్నారు, దిగువన గోదావరిలోకి వదులుతున్నారు. సో ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఇది కందకుర్తి క్షేత్రము. ఇది అంతర్రాష్ట్ర కందకుర్తి వద్ద గోదావరి పైన నిర్మించినటువంటి అంతర్రాష్ట్ర రహదారి బ్రిడ్జ్ పైన మనం ఉన్నాము. ఈ బ్రిడ్జిని తాకుతూ నీరంతా కూడా పరవలు దొక్కుతుంది. ఇంత ఎత్తు మేరకు ఈ బ్రిడ్జ్ హై లెవెల్ బ్రిడ్జ్ పైనుంచి కూడా గోదావరి పొంగి పొర్లుతుందంటే గోదావరి యొక్క ఉధృతిని, దాని ప్రవాహాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంత ఉధృతంగా ఉన్నటువంటి ఇంత ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి గోదావరి పరవలు దొక్కుతూ కింద ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు వెళ్తుంది. అక్కడి నుంచి గోదావరి అంతా కూడా నిలిచిపోవడంతో దాదాపు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ క్రమంలోనే గత 3 రోజులు కూడా గేట్లనైతే గోదావరిని దిగువకు వదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం మనం గోదావరిని చూస్తున్నాం. చాలా దగ్గర నుంచి గోదావరిని చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదట అడుగుపెట్టినటువంటి గోదావరిని మనం చూస్తున్నాం. అంతర్రాష్ట్ర బ్రిడ్జ్ పైన, బ్రిడ్జ్ మధ్యలో మనం ఉన్నాము. గోదావరి నది మధ్యలో మనం ఉన్నామని చెప్పొచ్చు. చాలా ఉధృతంగా గోదావరి నది ప్రవహిస్తుంది. పరవళ్ళు దొక్కుతూ పెద్ద ఎత్తున వరద నీరంతా కూడా అటు మంజీరా నది, ఇటు హరిద్రా నదులు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో ఆ 2 నదుల వరద నీరంతా కూడా వచ్చి గోదావరిలో కలుస్తుంది. ఇటు మహారాష్ట్రలోనూ విస్తారంగా
వర్షాలు పడుతున్నాయి. గోదావరి పరివాహక ప్రాంతం, గోదావరి క్యాచ్మెంట్ ఏరియాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. సో పైన ఎగువ ఉన్నటువంటి ప్రాజెక్టులోంచి కూడా నీరంతా కూడా అటు విష్ణుపురి కావచ్చు, గైక్వాడ్ కావచ్చు, బాబ్లీ ప్రాజెక్టుల నుంచి కూడా నీరంతా గోదావరిలోకి వస్తుంది. సో ఈ క్రమంలో గోదావరి నుంచి వస్తున్నటువంటి నీరు, దాంతోపాటు మంజీరా, హరిద్రా నదుల యొక్క వరద ఉధృతి కూడా ఇక్కడ వచ్చి కలవడంతో ఒక్కసారిగా గోదావరి తన ఉగ్ర రూపాన్ని చూపిస్తుందని మనం చెప్పొచ్చు. విజువల్స్లో చాలా దగ్గర నుంచి మనం గోదావరిని చూస్తున్నాం. గోదావరి నీళ్లను తాకుతూ ఈ బ్రిడ్జ్ను తాకుతున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. ఈ బ్రిడ్జ్ ఎత్తులో గోదావరి ప్రవహిస్తూ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ వరకు పోతుందంటే గోదావరి ఎంత ఉగ్రరూపం దాల్చిందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇంకా వరదలు కూడా కంటిన్యూ అవుతున్నాయి. అటు మంజీరాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. దాదాపు నిజాం సాగర్ ప్రాజెక్టుకు 50,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. సో అక్కడ కూడా 17 టీఎంసీల సామర్థ్యం ఉన్న నిజాం సాగర్ ప్రాజెక్టులో కూడా ప్రస్తుతం మనకు 14 టీఎంసీల నీరుంది. అంటే ఈ సాయంకాలం వరకు ఇప్పుడున్నటువంటి గోదావరి ఉధృతి చూస్తుంటే, మంజీరా ఉధృతి చూస్తుంటే ఖచ్చితంగా ఈరోజు సాయంకాలం వరకు నిజాం సాగర్ ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండే అవకాశం కనిపిస్తుంది. ఈ గోదావరి నీరంతా కూడా ప్రస్తుతం కిందికి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వెళ్తుంది కాబట్టి ఈరోజు రాత్రి కల్లా లేదా రేపు ఉదయం కల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునేటువంటి అవకాశం మనకు ప్రస్తుతం గోదావరి చూస్తుంటే మనకు తెలుస్తుంది. మనం ఇక్కడ నిల్చుంటే కూడా అలలన్నీ కూడా మన పైన పడుతున్నటువంటి దృశ్యాల్ని మనం చూస్తున్నాం. గోదావరిని చాలా దగ్గర నుంచి మీకు చూపించేటువంటి ఒక ప్రయత్నాన్ని V6 చేస్తుంది. పరవళ్ళు దొక్కుతూ గోదావరి పరవలు దొక్కుతూ ఈ పై వరకు కూడా వస్తున్నటువంటి విజువల్స్ని మనం చూస్తున్నాం. ముఖ్యంగా గోదావరి చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది, చాలా ఉగ్రరూపం దాల్చున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ క్రమంలోనే గోదావరి పైనుంచి మంజీరా, హరిద్రా నదుల కలయికతో ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. గోదావరి చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. సో మరో 3 రోజుల పాటు కూడా వర్షాలు ఉంటాయని చెప్తున్నారు కాబట్టి కొంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఇప్పటికే ఈ కందకుర్తి సమీప ప్రాంతాల్లోని పంట పొలాలన్నీ కూడా నీళ్లలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రాకపోకల్ని కూడా గోదావరి ఉధృతి నేపథ్యంలో బ్రిడ్జ్ పై నుంచి కూడా నీళ్లు, ఈ రహదారిపై నుంచి నీళ్ళని ప్రవహిస్తున్నాయి కాబట్టి రాకపోకల్ని కూడా నిలిపేశారు. మనం చూడొచ్చు, అటువైపు మహారాష్ట్ర ఉంటుంది. వాహనాల్ని ఇటువైపు నుంచి అటువైపు కానీ, అటువైపు నుంచి ఇటువైపు కానీ పంపించేటువంటి సాహసం చేయట్లేదు. అధికారులు ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. కందకుర్తి వద్దకు కూడా భక్తులని కానీ ఇతరత్ర ఎవరిని కూడా రానిచ్చేటువంటి పరిస్థితి ప్రస్తుతం లేదు. సో ఇది కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి ఉగ్రరూపానికి గోదావరి వరదకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, కందకుర్తి త్రివేణి సంగమం నుంచి.